మనిషితో వేళాకోళం ఆడినా పర్వాలేదు, మనసుతో మాత్రం ఆడకు. ఒక్కసారి విరిగితే అతకటం కష్టం. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండేవాడు ఈ లోకంలో అసమర్థుడు, పిరికివాడు. అందుకే చాలామంది గొప్ప కోసం జల్సాలు అలవాటు చేసుకుంటారు. మన జీవితంలో కొన్ని బంధాలు గాజు బొమ్మల్లాంటివి. చూడటానికి ఎంత బాగున్నా, అవి ఎంత సేఫ్ ప్లేస్లో ఉన్నా పలిగిపోతాయేమో అన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఒక మంచి పని చేసి చూపించే వరకు ఈ లోకం నిన్ను హేళన చేస్తూనే ఉంటుంది. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే. ఎలా కొట్టాలంటే, ఇంకోసారి నీలా ఇంకెవరైనా మోసం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఒక్కసారి మోసపోయావు కదా, ఇప్పటికైనా ఎవ్వరిని గుడ్డిగా నమ్మకు. ఇప్పటికైనా నీ చుట్టూ నవ్వుతూ మాట్లాడే వారిని నమ్మకు. వారే నీ వెనకాల గోతులు తవ్వుతారు. నువ్వు బ్రతుకున్న ఈ జీవితం కూడా కొంతమందికి ఒక కలే. కాబట్టి మనకు ఉన్నదాంతో కూడా సంతోషంగా ఉండాలి. ఈ రోజుల్లో ఒక చిన్న గొడవ జరిగితే చాలు, అసలు ఎవరి మనసులో ఏముందో, నీ గురించి ఏమనుకుంటారో తెలియటానికి. అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమిటంటే, అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకి వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువ. మగవాడు ఏ మోసాన్నైనా తట్టుకుంటాడు, కానీ ఆడదాని మోసాన్ని మాత్రం అంత త్వరగా తట్టుకోలేడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.